సో ఇట్ మీన్స్ దట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫిలాసఫీ మనకి రూరల్ మార్కెటింగ్ ఏమో ఇట్ ఈస్ ఓరియంటెడ్ ఓన్లీ విత్ గ్రోత్ అనమాట. బికాజ్ రూరల్ ఏరియాస్ లైక్ టౌన్స్, విలేజెస్, అగైన్ అండ్ అగైన్ ఐమ్ రిపీటింగ్ టౌన్స్, విలేజెస్ అని, సో దట్ యుల్ రిమెంబర్. ఆ ఏరియాస్లో గ్రోతే ఎక్కువ మనకు కావాల్సింది, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వలెంట్ టు ది అర్బన్ ఏరియాస్, యాజ్ డెవలప్డ్ యాజ్ అర్బన్ ఏరియాస్. సో డెవలప్మెంట్ కీ రోల్ అనమాట, అలాంగ్ విత్ గ్రోత్ కాన్సెప్ట్. అదే మనం కనుక ఇక్కడ అర్బన్ మార్కెట్స్ చూస్తే ఇన్నోవేషన్ అంటే స్పెషల్ న్యూ ప్రోడక్ట్స్ విత్ ఆల్ ద న్యూ ఫీచర్స్ అండ్ దెన్ ఇంటిగ్రేటెడ్ అండ్ రిలేషన్షిప్ ఓరియంటెడ్. సో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అండ్ దెన్ a single product with too many features and the quality, quantity, moderate pricing, all such kind of things ikkada customer expect chestadu. Okay, urban markets. Then next, on the basis of buyers buying. So buyers buying anta. So here buyer looks for products that offer value for money along with quantity and quality. So ikkada money, as I already told, it is price sensitive. So they look at value for money more than anything, and then next quantity, and finally customers look for quality. But here buyer looks for quality first, then style, then novelty, then fashion, special features, etc. So ఇక్కడేంటి, ఒక సిటీ నుంచి ఉండే కస్టమర్ ఏమేమి చూస్తాడంట అంటే డిఫరెంట్ స్టైల్స్, ఫ్యాషన్స్, కొత్త కొత్త ఫీచర్స్, క్వాలిటీ, హై క్వాలిటీ ప్రోడక్ట్స్. సో అలాంటివి లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్ అయ్యి ఉన్న ప్రోడక్ట్స్ అలాంటివి సీక్ చేస్తారు బయర్స్ ఇన్ ద అర్బన్ మార్కెట్. ఓకే, దెన్ నెక్స్ట్, ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటాయంట మరి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ మార్కెట్స్, ప్రాఫిటబిలిటీ, ఇమేజ్ బిల్డింగ్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే కంటిన్యూస్గా మనం డెవలప్మెంట్ పైననే కాన్సన్ట్రేట్ చేస్తాము మన ప్రోడక్ట్స్ ద్వారా ఆ సర్టైన్ లొకాలిటీని డెవలప్ చేయడానికి. అండ్ దెన్ మన కంపెనీ ప్రాఫిటబిలిటీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అక్కడ మనం వర్క్ చేస్తే. అండ్ దెన్ మన ఇమేజ్, ఎందుకు వాళ్ళు నమ్మాలి. నాలెడ్జ్ ఆఫ్ ద కస్టమర్స్ విల్ బీ అ బిట్ లెస్ ఇన్ కంపారిజన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద కస్టమర్స్ హూ ఆర్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్. ఇక్కడ మనకు టెక్నాలజీ ఉంటుంది, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంటుంది, ఏమున్నా ఇలా చేతిలో సర్చ్ చేస్తే ఫోన్లో ప్రతి డీటెయిల్ వస్తుంది విత్ ఆల్ ద స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ఎవ్రీథింగ్. బట్ అదే మనం టౌన్స్, విలేజెస్ నుంచి ఉండే కస్టమర్స్కి మేబీ ఉంటుంది, నేను ఉండదు అని చెప్పట్లేను, బట్ అ బిట్ లెస్ ఉండొచ్చు నాలెడ్జ్. సో ఇమేజ్ బిల్డింగ్, వాళ్ళు అంటే బ్రాండింగ్ చేయటము, మన ప్రోడక్ట్కి దేర్ లాయల్టీ టువర్డ్స్ అవర్ ప్రోడక్ట్ మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకే, దెన్ అర్బన్ మార్కెట్స్లో ఎలా ఉంటుంది మరి మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్, సస్టైనబుల్ మార్కెట్ షేర్. సో కాంపిటీషన్ ఆల్రెడీ చెప్పాను నేను, బెవరేజెస్ మార్కెట్ తీసుకొని కోక్ ఆల్మోస్ట్ హాఫ్, ఓకే, కోకోకోలా, ఇది పెప్సీ, ఇంకా ఏదో. సో అలా ఇది కోకోకోలా మార్కెట్ షేర్ ఇది. సో కంటిన్యూస్గా కోకోకోలా దీనికోసం స్ట్రైవ్ చేస్తూనే ఉండాలి, కష్టపడుతూనే ఉండాలి. కొంచెం ప్రాఫిట్స్ వస్తున్నాయని రిలాక్స్ అయ్యావా, మెల్లిగా ఈ పక్క బ్రాండ్స్ ఆక్యుపై చేయడం స్టార్ట్ చేస్తాయి కోకోకోలా మార్కెట్ షేర్ని. సో అలా జరగకుండా కంటిన్యూస్ మార్కెట్ షేర్, ఇంక్రీజ్డ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫై అయితేనే నీ ప్రోడక్ట్తో ఉంటాడు లేదా పక్క ప్రోడక్ట్కి వెళ్ళిపోతాడు. సింపుల్గా లాయల్టీ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ దెన్ ప్రాఫిట్స్, బ్రాండ్ ఇమేజ్, ఎక్సెట్రా. సో సిటీస్లో ఇలా ఉంటుంది మార్కెటింగ్ ఆబ్జెక్టివ్స్. దెన్ మార్కెటింగ్ మిక్స్ అంటే ఏం చెప్పాను నేను, ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్, ప్రమోషన్, ఇవి మేజర్ పీస్. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ అదర్ 3 పీస్, 7 పీస్. సో ఒక రూరల్ ఏరియాకి 4 పీస్ చాలు, బట్ అదే అర్బన్ ఏరియాస్కి వీ నీడ్ 7 పీస్. 4 పీస్ ఏంటి, ప్రోడక్ట్, ప్రైస్, ప్లేస్ అండ్ ప్రమోషన్. ఈ 4 బేసిస్లో మనం మన బిజినెస్ని ప్లాన్ చేస్తాము టు మీట్ కస్టమర్స్ కరెంట్ అండ్ ఫ్యూచర్
ఎక్స్పెక్టేషన్స్. ఓకే, కానీ అదే మనం సిటీస్లో అయితే, అర్బన్ ఏరియాస్లో ప్రోడక్ట్ డిజైన్ చేసి, ప్రైస్ ప్లాన్ చేసి, ఎక్కడ రిలీజ్ చేయాలో ప్లాన్ చేసి, ప్రమోషనల్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసి, అలాగే ఫిజికల్ ఎవిడెన్స్ అంటే మనం ఎక్స్పీరియన్సెస్ కూడా కన్సిడర్ చేస్తాము. అంటే మన ప్రోడక్ట్ వాడటం వల్ల వాళ్ళకు వచ్చిన, కస్టమర్స్కి వచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ, ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. దెన్ పీపుల్ who all are involved in our business process. Then processes అంటే ఇప్పుడు 6 Sigma అనుకోండి, క్వాలిటీ లెవెల్ మెయింటైన్ చేయడానికి 6 Sigma యూస్ చేస్తాం. సో అలాంటివి, లేదా ఒక లీన్ మెథడాలజీ పైన కంపెనీ రన్ చేయటం, సో అలాంటి ప్రాసెస్లు ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తాము. లీన్ మెథడాలజీ అంటే యూజింగ్ మినిమమ్ నంబర్ ఆఫ్ రిసోర్సెస్ టు ప్రొడ్యూస్ బల్క్ అవుట్పుట్ అనమాట, సర్ప్లస్, టు ప్రొడ్యూస్ సర్ప్లస్. సో లీన్ మెథడాలజీలో మనం ఆప్టిమమ్ అంటే ది బెస్ట్. ఇప్పుడు రిసోర్సెస్ ఏముంటాయి మేజర్గా? మెన్, మెషినరీ, మెటీరియల్, మనీ. సో ఈ 4 Msని మనం ఎక్కువగా వాడకుండా, అలానే తక్కువగా కూడా వాడకుండా, ఎంత కావాలో అంత వాడి ఎక్సెస్ లేదా సర్ప్లస్, వాడిన దానికన్నా ఎక్కువగా అవుట్పుట్ కనుక జనరేట్ చేస్తే దాన్ని లీన్ మెథడాలజీ అంటాం. ఫర్ సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్కి మనకి 6 ఎంప్లాయీస్ కావాలనుకోండి. 6 హైర్ చేసుకునే బదులు అక్కడ లీన్ ప్రాసెస్లో మనం జస్ట్ 3 హైర్ చేసుకొని 3కే ప్రీమియం శాలరీస్ ఇస్తూ ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయించుకుందాం. సో దట్ మిగిలిన 3 శాలరీస్ మనకి కంపెనీకి సేవ్ అయినట్టే. ఓకే, సో అలాంటి ప్రాసెస్లు ఇవన్నీ ఎందుకు కన్సిడర్ చేస్తాం ఇక్కడ అంటే, ఇట్స్ అ బిగ్ థింగ్. వర్కింగ్ ఫర్ working for an urban area, planning for an urban area is a very big thing. And finally వీళ్ళ గోల్ కూడా టు meet customer current and future expectations only. ఓకే, సో అలా. దెన్ నెక్స్ట్ మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే నువ్వు చూస్ చేసుకునే మార్కెట్ దేని బేసిస్ పైన చూస్ చేసుకుంటావు. రూరల్ ఏరియాస్లో అయితే డెమోగ్రఫీ అంటే ఏజ్ ఏంటి, జెండర్ ఏంటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. దెన్ జియోగ్రఫీ అంటే ఏ ఏరియా నుంచి. రూరల్ ఏరియాస్లో అందులో మళ్ళీ టౌన్సా, మళ్ళీ విలేజెసా, వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, ఓన్లీ ఈ బేసిస్లో మనం ప్రోడక్ట్స్ తయారు చేస్తాం. కానీ అదే మనం అర్బన్ ఏరియాకి ఒక మార్కెట్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే మాత్రం అర్బన్ ఏరియాస్కి సైకోగ్రఫిక్ బేసిస్లో తీసుకుంటాం. లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, లైఫ్ స్టైల్ బేసిస్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్. మనం క్లోదింగే కనుక చూస్తే వెస్ట్రన్ స్టైల్ ఉంటుంది, మళ్ళీ ట్రెడిషనల్ ఉంటుంది, మళ్ళీ ఫ్యూజన్ అంటే వెస్ట్రన్ ట్రెడిషనల్ కలిపి రిలీజ్ చేస్తారు. లైక్ చుడిదార్ ప్యాంట్ మీద టీషర్ట్ లాంటివి. ఓకే, ఐ డోంట్ థింక్ దట్ ఎగ్జిస్ట్ దట్ కాంబినేషన్, బట్ స్టిల్ ఒక ఎగ్జాంపుల్ కింద ఇస్తున్నాను. వి నవ్ వేర్ కదా, లైక్ ఆన్ జీన్స్ వి వేర్ కుర్తీస్. సో ఇట్స్ అ ఫ్యూజన్ వేర్. we mix western style with traditional style. సో అలాంటివి లైఫ్ స్టైల్ బేసిస్లో. దెన్ పర్సనాలిటీ బేసిస్లో. పర్సనాలిటీ అంటే లైక్ కొందరు ఇంకా కూడా ఆశీర్వాద్ ఆటా ఈజ్ అవైలబుల్, గోధుమ పిండి అవైలబుల్ ఉంది మార్కెట్లో. కొందరు లైఫ్ స్టైల్ ఏంటి, వెళ్ళి కొనుక్కుంటారు, అదే ఆశీర్వాద్ ఆట. కొందరేంటి, గోధుమల్ని కొని వాటిని క్లీన్ చేసి, వాటిని ఆరబెట్టి, వాటిని పట్టించి ఆ పిండితో రోటీ చేసుకుంటారు. సో వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ వి లివ్ ఇన్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఆర్స్, వాట్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆర్ వీ ఫ్రమ్, దెన్ మన కల్చర్ ఏంటి, ఎక్సెట్రా, ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంటే మోర్ పర్సనలైజ్డ్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఇక్కడ అర్బన్ మార్కెట్లో. కానీ రూరల్ మార్కెట్లో అలా కాదు, జస్ట్ ఏజ్, జెండర్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, లొకేషన్స్ అంటే ఏరియాస్ ఎక్కడి నుంచి ఉన్నారో వాటి బేసిస్లో మనం సెగ్మెంట్ సెలెక్ట్ చేసేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ బల్క్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, కానీ ఇక్కడ
వెరీ పర్సనలైజ్డ్. అంటే ఒక ఒక బ్రాండ్లో మళ్ళీ డిఫరెంట్ ప్రోడక్ట్ లైన్స్, ఒక్కొక్క ప్రోడక్ట్ లైన్లో మళ్ళీ డిఫరెంట్ వెరైటీస్, ఫ్లేవర్స్, అలా రకరకాలుగా. ఓకే, సో అలా. దెన్ నెక్స్ట్ మార్కెట్ రీసెర్చ్. మార్కెట్ రీసెర్చ్ అంటే ఎప్పుడైనా మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఒక ప్లాన్ చేయాలి అంటే ఫస్ట్ మార్కెట్ రీసెర్చే మనం చేయాలి. అంటే ఈ పలానా ప్రోడక్ట్ వీళ్ళు ఎంత ఇష్టపడుతున్నారు, నేను రిలీజ్ చేస్తే ఎంత సక్సీడ్ అవ్వగలుగుతాను. ఓకే, స్టార్బక్స్ అనే కంపెనీ, దే ఆర్ ఇంటూ కాఫీ. ఓకే, కాఫీ. సో వాళ్ళు స్టార్టింగ్ ఇండియా ఎంటర్ అయినప్పుడు దే చోస్ తమిళనాడు చూస్ చేసుకున్నారు. ఎందుకు? దే ఆర్ ద పీపుల్ హూ లవ్ కాఫీ వెరీ మచ్, కాఫీ లవర్స్. సో చూస్ చేసుకున్నారు, సెల్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ సేల్స్ వర్ నాట్ దేర్, సేల్స్ వర్ వెరీ లో. ఎందుకంటే తమిళియన్స్ డ్రింక్ మోర్ ఫిల్టర్డ్ కాఫీ దెన్ మెషిన్ మేడ్ కాఫీ. సో మెషిన్ మేడ్ కాఫీ వాళ్ళకి నచ్చలేదు. సో దెన్ వాట్ దీస్ గైస్ డిడ్, స్టార్బక్స్ వాళ్ళు ఫ్రీ స్టాల్స్ బయట పెట్టి ఫ్రీగా ఇవ్వడం, శాంపిల్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇచ్చి మార్కెట్ రీసెర్చ్ చేశారు. ఫ్రీగా ఇస్తే వీళ్ళు తీసుకుంటున్నారు, టేస్ట్ చేస్తున్నారు, నచ్చుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఈ టేస్ట్ కోసం వచ్చి డబ్బులు పెట్టి కొనుక్కొని ప్రోడక్ట్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ దట్ హ్యాపెండ్, దే సక్సీడెడ్ అండ్ నౌ దే ఆర్ ఎర్నింగ్ గుడ్ ఇన్కమ్ ఇన్ ఇండియా. ఓకే, కానీ సో ఇక్కడ రూరల్ మార్కెట్లో మరి మార్కెట్ రీసెర్చ్ ఎలా చేస్తారంటే నీట్ సింపుల్ ఇంటరాక్టివ్ మెథడ్స్ లైక్ డిస్కషన్స్, అంటే డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడడం, డిస్కస్ చేయడం, లేదా పిలిచి కొన్ని క్వశ్చన్స్ వేయడం, లేదా అసలు ఏం అడగకుండా కదిలించకుండా సింపుల్గా అబ్జర్వ్ చేయడం ఎలా కొనుక్కుంటున్నారు అని. అదే అర్బన్ ఏరియాస్లో ఎలా ఉంటుందంట, సాఫిస్టికేటెడ్ మార్కెట్ రీసెర్చ్ మెథడ్స్. అంటే ఇంటర్నెట్లో మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే అప్పుడప్పుడు కొన్ని సర్వేస్ వస్తాయి, సామ్సంగ్ వాళ్ళవి, గూగుల్ వాళ్ళవి. మీరు రీసెంట్గా చూసిన ఫేమస్ బ్రాండ్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని. దే ఆర్ ఆల్ ఇంటర్నెట్ సర్వేస్. సో సర్వేస్ చేస్తాము. టీవీ ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న యాడ్స్ వల్ల, అంటే నువ్వు ఒక యాడ్ రిలీజ్ చేసావు, కొత్త యాడ్ టీవీస్లో, సో దానివల్ల నీకు సేల్స్ ఎంత పెరిగినాయి. దెన్ మొబైల్ ఎస్ఎంఎస్. సో నువ్వు పంపించే ఎస్ఎంఎస్, నువ్వు ఇచ్చే రివార్డ్ పాయింట్స్, ఎస్ఎంఎస్ ద్వారా ఇచ్చే నువ్వు పర్సనలైజ్డ్ ఆఫర్స్. అంటే ఒక్కొక్క కస్టమర్కి, ఇప్పుడు రిలయన్స్ ట్రెండ్స్ వెళ్తే ఒక్కొక్క కస్టమర్కి ఒక్కొక్క ఆఫర్ ఇస్తాడు వాడు, బేస్డ్ ఆన్ హౌ మచ్ యూ ప్రీవియస్లీ మేడ్ సమ్ ట్రాన్సాక్షన్ ఇన్ దేర్ షాప్. ఓకే, సో ఇంతకుముందు ఎంత కొన్నావు, ఎంత పర్చేస్ చేసావు, ఎంత బిల్ కట్టావు, దాని బేసిస్లో నీకు కొన్ని రివార్డ్ పాయింట్స్ అంటాడు, ఏదో అంటాడు. దాని బేస్డ్ ఇంకేదో ఆఫర్ ప్లాన్ చేస్తాడు. ఎస్ఎంఎస్ పంపిస్తే నిజంగా అది వర్కౌట్ అయిందా లేదా. సో ఇక్కడ కొంచెం సాఫిస్టికేటెడ్గా ఉంటుంది, మోర్ డీపర్ మార్కెట్ రీసెర్చ్ చేస్తారు. ఎందుకు అంటే మోర్ పర్సనలైజ్డ్ ప్రోడక్ట్స్ చేస్తారు కాబట్టి, బల్క్లో రిలీజ్ చేయరు. బేస్డ్ ఆన్ టేస్ట్, బేస్డ్ ఆన్ ప్రిఫరెన్స్ ఇక్కడ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి మార్కెట్ రీసెర్చ్ కూడా డీప్గా చేస్తారు. ఓకే, దెన్ నెక్స్ట్ బేస్డ్ ఆన్ టెక్నాలజీ రూరల్ మార్కెటింగ్ లో ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ ప్రైమరీ అప్రోప్రియేట్ టెక్నాలజీస్ ఫర్ రూరల్ ఇన్నోవేషన్స్ విచ్ ఓవర్కమ్ రూరల్ ప్రాబ్లమ్స్. సో ఇన్నోవేషన్స్ ఎలా ఉండాలి అంట, వాళ్ళకి ఎక్స్ట్రా ఏదో సంతోష పెట్టడానికి కాకుండా రూరల్ ఏరియాస్లో ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ ఆల్వేస్ ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి, లైక్ షార్టేజ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్. ఓకే, ఒక కొత్త ఇండస్ట్రీని ఊరికి మూవ్ అయింది, మీ విలేజ్కి మూవ్ అయింది అంటే దాంతోపాటు సెవెరల్ అటాచ్డ్ బిజినెసెస్. ఇప్పుడు మన నీలగిరి కాలేజే ఉంది, అది ఉన్న చోట దాని చుట్టుపక్కల డిఫరెంట్ బిజినెసెస్ బెనిఫిట్ అవుతున్నాయి, లైక్ ఆటో వాళ్ళు కానీ, స్టేషనరీస్ కానీ, ఓకే, సో బేకరీస్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ, మన చుట్టుపక్కల కాలేజ్లో ఉన్నవి అవన్నీ కూడా బెనిఫిట్ అవుతున్నాయి బికాజ్ ఆఫ్ స్టూడెంట్స్, బికాజ్ ఆఫ్ అవర్ కాలేజ్. సో అలాగే నువ్వు నీ బిజినెస్ పెడితే వాళ్ళ రూరల్ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యేలాగా ఉండాలి. అంటే ట్రాన్స్పోర్టేషన్ సాల్వ్ అవ్వాలి, దెన్
వాటర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ అవ్వాలి, పవర్ ఇంప్రూవ్ అవ్వాలి, పవర్ సప్లై. సో అలాంటి ఓకే, ఇది రూరల్లో టెక్నాలజీ అంటే. దెన్ అర్బన్లో ఎలా ఉండాలి, లేటెస్ట్ టెక్నాలజీ టు క్రియేట్ లగ్జూరియస్ ప్రోడక్ట్స్, అంటే కొత్త కొత్త టెక్నాలజీ, ఆండ్రాయిడ్లో డిఫరెంట్ వర్షన్స్, లేటెస్ట్ వర్షన్స్, లేటెస్ట్ ఫీచర్స్. ఓకే, ల్యాప్టాప్స్లో లేటెస్ట్ వర్షన్స్, లేటెస్ట్ ఫీచర్స్. ఓకే, సో అలా ఒక రీసెంట్లీ ఇఫ్ యూ అబ్జర్వ్, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ ఆఫ్ దట్ కంపెనీ, బట్ ఇట్లా డోర్ జస్ట్ ఓపెన్ చేయగానే రూమ్లో మనం రూమ్కి ఎంటర్ అవుతున్నాం, సెన్సార్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా పవర్ ఆన్ అయిపోతుంది ఆ రూమ్లో, అంటే లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఆన్ అయిపోతాయి ఆ రూమ్లోకి ఎంటర్ కాగానే సెన్సార్ బేసిస్లో. కార్స్ రకరకాలు వచ్చాయి మనకి, కార్స్లో కూడా సెన్సార్ బేసిస్లో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రోబోటిక్స్, ఇవన్నీ కనుక మనం చూస్తే ఎంతో హై అండ్ డెవలప్డ్ టెక్నాలజీ ఉంది, లగ్జూరియస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో. సో అర్బన్ ఏరియాస్కి టెక్నాలజీ అంటే ఇలా ప్లాన్ చేస్తారు. ఓకే, దెన్ కన్వీనియన్స్ ప్రోడక్ట్స్ అంటే లైక్ ఇప్పుడు ఒక వాషింగ్ మెషిన్ ఉంది, ఇంతకుముందు జస్ట్ బట్టలు ఇలా టర్న్ అయ్యి క్లీన్ అయ్యి బయటికి వస్తాయి, వెట్గానే ఉంటాయి, బట్ నా డ్రయర్స్ ఉన్నాయి. దెన్ హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంది, అంటే నీ బట్టలు మొత్తం హాట్ వాటర్తోనే క్లీన్ అయ్యేలాగా. దెన్ టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్, దానికోసం తయారు చేస్తున్న డిటర్జెంట్ పౌడర్స్లో కూడా మళ్ళీ వెరైటీస్, నానో టెక్నాలజీ ద్వారా మేము ఈ డిటర్జెంట్ తయారు చేసామని. సో అలాంటివి. సో కన్వీనియన్స్, నీకు కన్వీనియంట్గా ఉండాలి ఒక టెక్నాలజీ యూజ్ చేసి ప్రోడక్ట్ తయారు చేస్తే. ఓకే, సో అలా డిజిటల్ మార్కెటింగ్ కూడా వన్ బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ కన్వీనియన్స్. నువ్వేదో ఎక్కడో సర్చ్ చేస్తావు, బట్ ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు ఇన్స్టాగ్రామ్ చూస్తుంటేనో ఫేస్బుక్ చూస్తుంటేనో దాని రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. ఇదంతా ఎలా పాసిబుల్ అంటే బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న డిజిటల్ మార్కెటింగ్. ఓకే, దెన్ నెక్స్ట్ సర్వీసెస్ ఆల్సో, కన్వీనియన్స్ సర్వీసెస్ లైక్ అర్బన్ క్లాప్ యాప్ ద్వారా మనం మన ఇంటికి రిలేటెడ్ ఏ రీపేర్స్ కానీ, బ్యూటీ సర్వీసెస్ కానీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ మనం జస్ట్ ఒక యాప్లో క్లిక్ చేసి బుక్ చేసేసుకోవచ్చు, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో కన్వీనియంట్గా ఉండే సర్వీసెస్ టెక్నాలజీ ద్వారా. ఇప్పుడు ప్రతిదీ యాపే కదా, ఇంట్లో కూర్చొని అన్ని బిల్స్ కట్టేసుకుంటాం, ఎస్ ఆర్ నో, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఒక లైన్లో వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు, ఏది లేదు, అన్నీ ప్రీ బుకింగ్స్. ఓకే, సో అలా. దెన్ వర్క్ లైఫ్, సింప్లిఫై హోమ్ అండ్ వర్క్ లైఫ్. ఓకే, సో వర్క్ లైఫ్ కూడా సింప్లిఫై అవుతుంది. ఇంత వర్క్ ఫ్రమ్ హోమ్, ఇప్పుడు మేము కూడా మీకు ఇలా వీడియో క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ చేయగలుగుతున్నామంటే ఇప్పుడు నేను వాడుతున్న యాప్, ఇట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ ఫర్ మీ టు డూ మై జాబ్ సిట్టింగ్ ఎట్ home also. Okay, work life is also simplified. Also aiming at health, then excuse me, okay, then health, recreational facilities, entertainment services. So ఇవన్నీ మనకి ఇంప్రూవ్ అయ్యాయి. in this corona times we take online appointments with doctors. All this is happening because of simple apps only.